హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9422 గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 30 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడే మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి నూనెలో కొద్దిగా ఫ్రై చేయండి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పెట్టుకోండి, అప్పుడప్పుడే వేయండి. ప్యాకెట్ మాత్రం అస్సలు వేయొద్దు, అవి అసలు మంచివే కాదు మన హెల్త్కి. ఇవి వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. గోంగూర ఏంటంటే మామూలు ప్యాన్లో అసలు ఆయిల్ ఏం వేయకుండా ఇలాగ బాగా మగ్గనిచ్చండి. పచ్చివాసన అంతా పోవాలి. గోంగూరలో బాగా ఉడకనిస్తే బాగుంటుంది టేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం చికెన్ని బాగా వాష్ చేసుకుని వేసేసుకోవాలి. చికెన్ నేను బోన్ ఎక్కువ ఉన్నవి వేసాను, గోంగూరలో బోన్ ఉన్నవి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. స్కిన్ లేకుండా తీసుకున్నాను, టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. ఇక ఇప్పుడు చికెన్ కూడా ఉప్పు, కారం, పసుపు వేసేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చేసేసేయండి. బాగా మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, బాగా చికెన్ ఉడికిపోతే. ఈలోపు గోంగూర కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, పచ్చివాసన అంతా పోయింది కూడా దీంట్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనిచ్చేసేయండి. కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర వల్ల మనకు తెలిసింది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, B1 ఉంది, B2 ఉంది, దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది. విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల కంటి చూపుకి చాలా మంచిది. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి గోంగూరను అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ట్రై చేయండి. ఇలాగా ఉడికిపోగానే వేడి వేడి అన్నంలో ఉల్లిపాయ వేసుకుని గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. పిల్లలకి మాత్రం కంపల్సరీ పెట్టండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.